నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇళ్లల్లో తాబేళ్లను పెంచుకుంటున్నారు. హ్మ్. పెంచుకోలేకపోయారనుకోండి, క్రిస్టల్ ఉంటున్నాయి. ఇళ్లలోనే కాదు, షాపుల దగ్గర కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఓకే. ఉంగరాలుగా పెట్టుకుంటున్నారు. లేదంటే మెడలో వేసుకుంటున్నారు. ఏదో ఒక రకంగా ఇంట్లోనో, ఒంట్లోనో తాబేలు ఉండేలాగా చూసుకుంటున్నారు. చాలా మంచిది, డబ్బులొస్తాయి అంటున్నారు. నిజమేనా అది? మనకు పూర్వము ఎన్నో ప్రాబ్లమ్స్‌కి ఒక సొల్యూషన్స్ అనేవి ఉంటాయని చెప్పి పుస్తకాల్లో, పురాణాల్లో, కథల్లో ఉన్నాయి. అయితే ఏంటంటే దాంట్లో నుంచి విష్ణు ఆరాధన ఎక్కువగా. ఎందుకంటే హ్మ్. స్థితి కారకుడు మనకి. మన జీవితంలో స్థితి కారకుడు అయిన విష్ణువుని ఆరాధిస్తే అంటే ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులున్నా సరే బయటపడతాం అని చెప్పి విష్ణువుని ఎక్కువగా పూజించడం మొదలుపెట్టేవారు. విష్ణు ఆరాధన చేయడము, శని భగవాన్ ఒక తత్వం నుంచి బయటపడ్డానికి ఆయన కూర్మ అవతారంలో వచ్చారు గనక, కూర్మనాథుడిని పూజిస్తే కూడా మనకి శని భగవాన్ ఒక నుంచి బాధలు తొలుగుతాయని చెప్పి చేసేవారు. ఇది పూర్వకాలంలో శనివారం పూట రావి చెట్టుకి ప్రదక్షిణాలు, లేదా శనివారం పూట తాబేళ్ళు ఉన్న అంటే గుళ్ళల్లో తాబేళ్ళు పెంచుతూ ఉండేవారు. నేను ఇలాగ బావిలో, కోనేరులో. కోనేరులో. అవును. సో, దాంట్లో వెళ్లి కాస్త తాబేలుకి ఆహారం వేస్తే, మనకి విష్ణువు ఒక అనుగ్రహం కలుగుతుందని చెప్పి ఇది చెప్పేవాళ్ళు. ఇది ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు గుళ్ళో బావిలు లేవు, కోనేరులు లేవు గనక మామూలుగా టెంపుల్స్ అన్ని వీధి వీధికి టెంపుల్స్ పెట్టేసారు గనక ఇంట్లోనే పెంచుకుంటున్నారు తాబేళ్లు తెచ్చుకొని. సో, పెంచుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెప్పి ఇంట్లో అని చెప్పేసి. అయితే అందరికీ జరగదది. ఎవరి జాతకాల్లో అయినా బుధుడు బావుంటే తాబేలు ఉండడం వల్ల మంచి జరుగుతుంది. హుహు. అందుకే కొంతమంది తాబేలు పెట్టుకుంటే మాకు బాగా కలిసొచ్చిందంటారు. అవును. కొంతమంది తాబేలు పెట్టాం గానీ మాకేం రాలేదంటారు. సో, ఇక్కడ జాతకాల్లో బలాలు. శని బలము, గురు బలం బాగున్న వాళ్ళకి కొన్ని కలిసొస్తాయి. శని బలమే కొంత జాతకంలో శని భగవానుడిది అండ్ బుధుడి బలం ఎక్కువున్న వాళ్ళకి తాబేలు కలిసొస్తాయి. గురుబలం ఎక్కువున్న వాళ్ళకి తాబేలు అంత పెద్దగా కలిసి రాదు. హుహు. గురుబలం ఉందిగా. భగవంతుడే ఉన్నాడు సాక్షాత్తు. సో, అందుకని పని చేస్తాయి. కాకపోతే ఏంటంటే, ఇక్కడ పెట్టుకోవడం అనేది తాబేలు పెంచుకోవడం, తాబేలు తిరగడం అనేది ఒక మూగజీవికి ఆహారం పెడితే ప్రకృతి మనకి అనుకూలంగా మారుస్తుంది. అంటే ఒక జీవికి ఆహారం పెట్టడమే కదా! అది పుణ్యం కింద వస్తుంది. సో, అది డబ్బులొస్తాయి రావో పక్కన పెడితే ఒక మంచి కార్యం, ఒక పుణ్యకార్యం, ఒక ప్లెజెంట్, ఒక మూగజీవిని చూస్తూ ఉంటే మనలో కొంత క్రూరత్వం తగ్గిపోతుంది. హుహు. అందుకని పెద్దవాళ్ళు ఏవైనా పెంచుకుంటారన్నా ఇంట్లో ఈ పూర్వం ఏంటంటే ఈ చిన్న కుక్కల్ని, పిల్లుల్ని ఆహారం వేస్తున్నారు. పెంచేవాళ్ళు కాదు. తిరుగుతుంటే వాటికి ఆహారం పెట్టేవాళ్ళు. అసలు పెంచుకోవడం, ఇంట్లో పెట్టుకోవడం ఇంటికొక ఉండేది కాదు. కుక్కుండేది. అవన్నీ వీధి కుక్కలే. ఆ! అంటే వాటిని లోపల పెట్టుకునేవాళ్ళు కాదసలు. అదే అంటున్నా. బయటనే తిరిగేవి. బయట వాటికి ఒక్కొక్క ఆహారం కుక్క, పెట్టేవాళ్ళు. ఒక్కొక్క ఇంటికి అలా ఉండిపోయేది పరిమితం చేయబడి. అవన్నీ వీధి కుక్కలే. వీధి కుక్కలే. అక్కడే పడుకునేవి, అవును. అక్కడే తినేవి. మన కుక్కలు కాదు. అలా చెప్పి ఆ కుక్క ఆ ఇంటికే ఉంటుంది. మళ్ళీ పక్క ఇంటికెళ్ళదు. అది విశ్వాసం. వారి అవి అలా అంటే ఉండేవి. ఆ జంతువులో ఉండే లక్షణం అన్నమాట అది. కుక్క ఉండే జాతిలో ఉండే లక్షణం ఏంటంటే విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. నమ్మకంగా ఉంటాయి అవి. అందుకని ఉంటాయి. కాకపోతే మూగజీవికి పెట్టడం కూడా మంచిదే అని చెప్పి మన వాళ్ళు కొంచెం మానవత్వ విలువలు పెరుగుతాయి వీళ్ళకి. ఆ క్రూరత్వం అనేది తగ్గుతుందని చెప్పి పెంచేవాళ్ళు. ఇవి అంతవరకు బానే ఉంది. కానీ చాలా వరకు ఇప్పుడు తాబేళ్ళు మీరన్నట్టు క్రిస్టల్‌లో పెడుతున్నారు కదా! అది క్రిస్టల్ కాదు. హ్మ్. గాజువి. గాజువి. సో, గాజు కారకత్వం ఏంటంటే రాహు కారకత్వం. మాయా కారకత్వం. సో, ఎప్పుడు కూడా గాజు వస్తువులు ఎక్కువగా ఇంట్లో ఉన్నా, ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉన్నా, తరచుగా మోసపోవడము, తరచుగా డబ్బులు ఖర్చయిపోవడము, తరచుగా ఇబ్బందులు పడడము జరుగుతుంటది. ఎప్పుడైతే పూర్వంలో మనకి వంటింట్లో స్టీల్ డబ్బాలో, లేపోతే ఇత్తడి డబ్బాలుండేవి. కరెక్టే. ఇప్పుడు ట్రాన్స్‌పరెంట్ కావాలని అన్ని ప్లాస్టిక్‌వి వాడడం మొదలుపెట్టాం. అక్కడి నుంచి మన జీవితంలో మార్పు జరిగింది. సో, ఆర్థికమైన మాన్యం కాస్త దెబ్బతినడం జరిగింది. అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు స్టార్ట్ మొదలయ్యాయి. సో, ఈ ప్లాస్టిక్ వాడుక ఎప్పుడు అవుతున్న కొద్దీ మన మన లైఫ్‌లో రాహు ప్రభావం మనం తెచ్చుకున్నట్టు. శని భగవాన్ మనం తెచ్చుకున్నట్టు. ఈ తెచ్చుకునేది ఏంటి అంటే నష్టపోవడం ఎక్కువ. తక్కువలో అవుతుంది, ఈజీగా అవుతుంది, కళ్ళకి కనిపిస్తుందని చెప్పి వాడడం వల్ల. తర్వాత గాజు వస్తువులు ఎక్కువగా వాడకూడదు. గాజు వస్తువులు ఎప్పుడైనా పగిలితే అది పెద్ద దోషం ఇంట్లో. హుహు. అందుకని గాజు వస్తువులు వాడేవాళ్ళు కాదు. ఈ క్రిస్టల్‌లో వాడే వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాడకూడదు. సో, క్రిస్టల్ వాడొచ్చు. కానీ ప్యూర్ క్రిస్టల్స్ మనకి అంత తక్కువ దొరకవు కదా! రూ. 100, రూ. 50, రూ. 70 కూడా ఈ తాబేళ్లు అమ్ముతుంటారు కదా! ఆ అవును. డబ్బులతో అసలు దొరకదు. అది గాజే. ఓకే. క్రిస్టల్ అంటే కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది. సో, క్రిస్టల్‌లో వాడేటప్పుడు వాడితే అంటే అది శుక్రుడు జాతకంలో బావుంటే పర్వాలేదు. ఒకవేళ బాలేకపోతే రివర్స్ అవుతాయి. హుహు. అందుకే చాలామంది మేము పెట్టుకున్నాక అదొచ్చినాక మాకు బాగా లాసొచ్చింది, నష్టపోయాం, ఇబ్బంది పడ్డాం అంటుంటారు.
సో, ఇది కొంచెం బావుండాలి. వాళ్ళ జాతకాల్లో బావుండాలి. ఇవన్నీ జాతక ప్రకారంగా చూసుకొని పెట్టుకోవాలి తప్ప, ఏవి వాళ్ళు పక్కింటి వాళ్ళు పెట్టారు మనం పెట్టేసుకుందాం అని పెట్టుకోకూడదు. ఓకే. వాళ్ళు కలిసొస్తే మనకు కలిసొస్తదని గ్యారంటీ లేదు. వారంటీ కూడా లేదు. అంటే చాలామంది ఆ షాపుల్లో గూడా పెట్టడం చూసానండి నేను. కొంచెం పసుపేసి నీళ్ళల్లో పువ్వులేసి పెట్టడం కూడా చూసాం. పెడతారు. అదేంటాను. ఇప్పుడు వాళ్ళ అక్కడ ఒక సిద్ధాంతం ఏదో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు చూపించుకుంటారు. వాళ్ళు వాస్తు చూపించుంటారు. ఆ వాస్తుకి ఏదో దోషానికి నివారణకి చెప్పుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళు పెట్టుంటారు. హ్మ్. అంతే సొంత తెలివితేటలతో మనం పెట్టకూడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను చాలామంది ఇల్లు చూస్తుంటాను. వాళ్ళ ఇంట్లో పరిస్థితి కొంత బాలేనప్పుడు కొంత రెమెడీస్ చెప్తా వాళ్ళకి. ఈ రెమెడీస్ చేసుకోండి. అసలు డబ్బు ఖర్చు పెట్టే ఓపిక లేని వాళ్ళకి సింపుల్ రెమెడీస్ చెప్పాల్సొస్తది. చేయాలి గదా! డబ్బు ఖర్చు పెడతాం కానీ మాకు ఖచ్చితంగా ఆ పరిహారం జరగాలంటే అప్పుడు ఖర్చు పెట్టేటట్టు రెమెడీస్ చెప్తారు. అది వాళ్ళు చేశారని మనం చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక ఆవిడ ఉత్తరంలో అక్వేరియం పెడితే చాలా కలిసొస్తుందని చెప్పి ఆవిడకి ఎవరికో పక్కింటి ఆవిడ పెట్టిందని బాగా కలిసొచ్చిందని ఈవిడ పెద్ద అక్వేరియం కొనుక్కుంది. హ్మ్. ఒక కొంచెం ఖర్చు పెట్టి ఎక్కువ. ఆ ఒక్కరోజు ఒక చేప కూడా నిలబడట్లేదు చనిపోతున్నాయి. ప్రతిరోజు తెస్తుంది. పొద్దున కల్లా ఒకటో 2 చేపలు చనిపోతున్నాయి. సో, ఆమె ఫోన్ చేసి ఇలాగ మానసిక బాధ ఎక్కువైపోయిందండి అని. చనిపోతే బాధ ఉందనేసి. నేను అది తీసి పడేయనన్నా. ఇప్పుడు మనం ఏ పనైనా చేసామనుకోండి, మానసిక ప్రశాంతత కావాలి. మన మానసిక బాధ దెబ్బతినే పనులు చేయకూడదు గదా! వాళ్ళకి కలిసొచ్చిందని మనం పెట్టేసుకుంటే మనకు కలిసొస్తుందని లేదు గదా! హ్మ్. సో, మన జాతకంలో ఆ యోగం బాలేదేమో. పక్కింటోళ్ళకి కలిసొచ్చింది కాబట్టి మనకు కలిసొస్తదని ఏం గ్యారంటీ గాదు. లేదు. ఆవిడ పెట్టుకుంది ఆవిడకొచ్చిందని మనకొచ్చిందని మనం పెట్టుకున్నాం అనుకో, మనకు రాకపోతే మనం తీసేయాలి. హ్మ్. రోజు అది చనిపోతే ఒక బాధ, ఉన్న బాధలు కాకుండా ఇంకొక బాధొస్తుంది మనకి. అందుకని పరిహారాలు ఎప్పుడు కూడా మన జాతకంలో ఏమి చేసుకోవాలో తెలుసుకొని ఆ ప్రకారం చేసుకోవాలి. లేదు వాస్తు ఇల్లు చూపించుకొని, ఇంటికి సంబంధించిన ఈ ఇంట్లో ఎవరుంటున్నారు? ఏం చదువుతున్నారు? ఏ కెరియర్‌లో వాళ్ళు ఉంటున్నారు? అంటే వాళ్ళ గ్రోత్ కోసం తెలుసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టు పరిహారాలుంటాయి. అంతేగాని యూనివర్సల్ పరిహారాలు ఎవరికీ ఉండవు. ఓకే. ఎవరికీ ఉండవు యూనివర్సల్. సమస్యకు తగ్గట్టుగానే పరిహారాలు కూడా చేపిచ్చుకోవాలి. చేపించుకోవాలి ఎప్పుడు కూడా. అంటే కొంతమంది ఇంట్లోకొచ్చాక మాకు బాగా కలిసొచ్చింది అంటారు. బట్ ఆ ఇంట్లోకెళ్ళాక కొంతమందికి అసలకే కలిసి రాదు. దీన్ని మళ్ళీ మన జాతకంలో తీసుకోవచ్చు. దశ, దిశ. ఓకే. సో, జాతకంలో దశ బాగున్నప్పుడు వాళ్ళు ఏ ఇంట్లో ఉన్నా కలిసొస్తది. జాతకంలో దశ బాలేనప్పుడు ఏ ఇంట్లో దశ బాగున్న ఇంట్లో ఉన్నా కలిసి రాదు. కాస్త హ్మ్. ఇబ్బంది పడుతుంటారు. సో, ఇంటి వాస్తు బావుంది. ఆ ఇంట్లోకి ఎవరెళ్ళినా కొంచెం మెరుగుపడుతుంటారు నెమ్మదిగా. అది ఆ స్థల పురాణంలో ఉన్న విషయం అన్నమాట. అది ఆ స్థలంలో ఉండే బలం. ఓకే. కొన్ని స్థలాల్లో బలం ఉంటుంది. అదేదో పుణ్యం చేసుకొని కొన్ని స్థలాలు కొంటారు. ఇప్పుడు ఆక్రమించుకున్న స్థలాలు గాని, ఏడిపించి లాక్కునే స్థలాలు గాని, ఒకళ్ళు ఏడుస్తూ వాళ్ళు ఏడుస్తున్నా సరే తెలుసుకొని వీళ్ళు తీసుకుంటారు. ఆస్తి పంపకాలప్పుడు బాగా ఏడిపించి కొంచెం మోసం చేసి తీసుకుంటారు చూడు. హ్మ్. అలాంటి ఇల్లులో ఆ ఏడుపు ఉండిపోతుంది. అలాంటి హుహు. స్థలాల్లో ఇల్లు కడితే చనిపోయిన వాళ్ళ ఆత్మ పైకెళ్ళదు. ఈ స్థలం మాదే అని చెప్పేసి. ఆ కోరిక ఉండిపోతే మోక్షం రాదు. ఇప్పుడు మనం మానవ జీవితంలో ఏ పనైనా అవ్వాలి అంటే మోక్షం కోసమే చేస్తాం. మోక్షం కావాలంటే అన్నీ ఇస్తేనే మోక్షం అవుతుంది. అందరూ మోక్షం ఎందుకండి అంటారు. మోక్షం కావాలని కోరుకుంటేనే దేవుడు ఇవన్నీ ఫిలప్ అయితే గాని మోక్షంలోకెళ్ళలేం మనం. అప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారాయన. చేసాక మోక్షం ఇస్తాడు. కానీ చాలా మందికి మానసిక బాధ అలా ఉండిపోతే ఆ స్థలంలో ఆ శరీరం వెళ్ళిపోయినా ఆత్మ ఉండిపోతుంది. హుహు. వాళ్ళ ఘోష ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎవరెళ్ళినా ఎత్తురెళ్ళరు. పైకి రారు. ఓకే. ఇప్పుడు తాబేలుని డైరెక్ట్‌గా అంటే నిజం తాబేలుని పెంచేసుకోవచ్చా? లేదు అనంటే బొమ్మల రూపంలో పెట్టుకున్నా సరే మనకేమన్నా మంచి జరుగుతదంటారా? తాబేలు బొమ్మల రూపంలో అసలు పెట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అసలు బొమ్మలుగా వాటిని ఏమి పెట్టకూడదు. ఇది పెట్టుకోవడం అనేది అసలు ఎక్కడా లేదు. పెట్టుకుంటే వస్తదని కాంబినేషన్ లేదు. తాబేలు పెంచుకోవచ్చు. ఒక మూగజీవికి ఆహారం పెట్టుకొని పెట్టంటే. తప్ప దానివల్ల ధనం వస్తుంది, దానివల్ల కలిసొస్తుందని లేదు. ఇక జాతకంలో శని భగవానుడు, బుధుడు బావుంటే తాబేలు పెంచుకుంటే ఇంకొంచెం ప్లస్ పాయింట్. ఇప్పుడు -, అని ప్లస్ చేసుకుంటూ వెళ్తే 1 నంబర్ కాంబినేషన్ వచ్చిందనుకోండి. అలాంటి దాంట్లో ఇది ప్లస్. ఓకే. అంతేగాని తాబేలు పెట్టుకుంటే ఎప్పుడు మాకు డబ్బులొచ్చేస్తాయంటే ఎలా వస్తాయి నన్ను ఏ పని చేయకుండా? కరెక్టే. ఆర్థికంగా చాలా కష్టపడుతున్నారు. ఉద్యోగం లేదు. వ్యాపారం లేదు. ఇది తాబేలు రోజు ఆహారం పెట్టడం వల్ల ఒక జీవికి ఆహారం పెడుతున్నాం గనుక నీకు ఉద్యోగ ప్రయత్నం చేస్తే నీకు ఉద్యోగం వస్తుంది. నేను ఉద్యోగ ప్రయత్నం చేయను. నేను తాబేలు పెట్టుకున్నాను. ఇంట్లో పూజ చేస్తున్నాను. జపం చేస్తున్నాను. నాకు ఉద్యోగం కావాలంటే తలుపు కొట్టి ఉద్యోగం ఇస్తారా ఎవరన్నా? ఇవ్వరు కదా! మనం ప్రయత్నం చేయాలి. ఓకే. సో, ప్రయత్నానికి అంత చిన్న మూగజీవి ఇంత జీవే పోరాడుతుంది. దాని ఆహారం కోసం అది. అంటే మనలో కదలిక వస్తుందని పెద్దవాళ్ళు చెప్పారు. అంటే అంత చిన్న జీవికే అంత పోరాడే ధైర్యం ఉంటే, మనం మాట్లాడే శక్తి ఉండి, నడిచే శక్తి ఉండి, ఆలోచించే శక్తి ఉండి, మనం ఇంకెంత చేయాలి పని? హ్మ్. అలా దానికోసం చెప్పారు గానీ, అవి పెట్టుకున్నోళ్ళ అదృష్టం వస్తదని గాదు. సో, కాస్త మైండ్ కూడా ఉపయోగించి చెయ్యాలి ఏం చేసినా చెయ్యాలి సరే. ఏదన్నా సరే. థాంక్ యూ అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.